హాయ్. సరే, ఎలా ఉన్నారు? ఒక కథ చెప్పుకుందామా? ఏంటంటే ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక కొడుకు. ఎంతమంది కొడుకులు? ఒక్క కొడుకు ఉన్నాడు. ఈ రైతు ఏం చేశాడంటే ఆ కొడుకుతోటి వాళ్ళకు ఒక 5-6 మేకలు, ఒక 10 మేకలు అనుకోండి, 10 మేకలు ఉన్నాయి. ఆ మేకలు తర్వాత వీళ్ళ నాన్న ఏం చేశాడంటే అరక ఉంది కదా, ఎద్దులతోటి అరక తీసుకొని పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళిన తర్వాత ఆ కొడుకు చెప్పాడు, నాయన ఈ మేకలు ఇక్కడ ఉంటాయి, వీటిని జాగ్రత్తగా పక్కకు పోనీయకుండా చూస్తూ ఉండు, నేను పొలంలో అరక దున్నుతుంటూ ఉంటాను, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నన్ను పిలువు నాన్న అని చెప్పేసి వెళ్తాడు. అప్పుడు కొంతసేపు అయింది, ఒక అర్ధగంట అయిన తర్వాత ఏం చేశాడంటే ఒక్కసారి తమాషా చేద్దామని నాన్నను కొంచెము తమాషా పట్టిద్దామని ఏం చెప్పాడంటే నానా 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 అని అన్నాడు. ఏంటిరా అని గట్టి కేకలేశాడు వాళ్ళ నాన్న. నానా ఇక్కడ పులి వచ్చింది నానా అని చెప్పాడు గట్టిగా. నానా పులి వచ్చింది అని గట్టిగా అరిశాడు. వెంటనే నాన్న పరిగెత్తుకుంటూ పోయమ్మ నా కొడుకుని ఏం చేసిందో అని వచ్చేసే వరకు అప్పుడు పులిని ఆ మేకల్ని ఏం చేసినా అని వచ్చేసి అక్కడ ఏమీ లేవు. పులి లేదు, మేక లేదు, పులి లేదు, ఏమీ లేదు. వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ అబ్బాయి పక్క నవ్వాడు. తమాషకు చేశాడు, నాన్న భలే ఉంది కదా, నువ్వు పరిగెత్తుకుంటూ వస్తుంది నేను చూడాలని. ఒరే వెధవా, అటు చెయ్యకూడదురా, లేను అబద్ధాలన్నీ ఎందుకు ఆడతావనంటే సరే ఈసారి చెయ్యను లేని మళ్ళీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి నానా పులి వచ్చింది, మళ్ళీ అరిచాడు. ఏమో నిజంగా వచ్చిందేమో అని గబగబ మళ్ళీ వచ్చేస్తాడు. ఈసారి గట్టిగా అరిచి ఇలా చేస్తే నేను తంతాను అది ఇదని చెప్పేస్తాడు. సరే ఇంక చెయ్యను నానా ఈసారి అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే అది ఒక అర్ధగంట కల్లా నిజంగా వచ్చి ఆ మేకలు తినడానికి రెడీగా వచ్చేసింది. ఈ మూమెంట్లో గట్టిగా నాన్న అరిచాడు, నానా పులి వచ్చిందంటే ఓహో వాడు 2 సార్లు అట్లే అరిచాడు, ఇప్పుడు కూడా అబద్ధమై ఉంటుంది, ఇంకేం బోన్లేని మెలకుండా ఉంటాడు. ఈలోపు ఆ యొక్క పులి అక్కడ ఉన్నటువంటి మేకలన్నీ తినేసింది. వీడు పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళ నాన్నకు చెప్పాడు, నానా పులి ఏందిరా పులి వచ్చావనంటే ఇట్లా జరిగిందంటే ఒరే అప్పుడు వాళ్ళ నాన్న వాడిని బాగా తన్ని, రే నువ్వు 2 సార్లు అబద్ధాలు ఆడావు, అబద్ధం ఆడడం వల్ల నేను కూడా అది అబద్ధమే అనుకున్నాను, నువ్వు నిజం చేసినా కానీ నిజం చెప్పినా కానీ నేను అబద్ధమే అనుకున్నాను, ఏం జరిగిందో మనకి, కాబట్టి ఎప్పుడైనా కానీ ఇలా చేయవాకు వాళ్ళ నాన్న అన్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి? ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు. 1-2 సార్లు ఆడిన తర్వాత